పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకి సాకారమైంది. ఈ యొక్క పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్లో ఉన్న సగం నెల్లూరు జిల్లా, అటు నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి అనేక ప్రాంతాలకి, ఆఖరికి కడప జిల్లా బద్వేలు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి. పవిత్ర పుణ్యక్షేత్రాలు అదేవిధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఈ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జీలు లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో వెళుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి. దాదాపు 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి కావాలని అటు నేను కానీ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం కానీ ఇవన్నీ కలగలిపి పొట్టేపాళెం బ్రిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి కళ సాకారమైంది. చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచారు. జనవరి 5వ తారీఖు ఉదయం 10 గంటల 5 నిమిషాలకి ఆ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాం. జనవరి 5వ తారీఖు ఉదయం 10 గంటల 5 నిమిషాలకి పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడి నుంచి 8 నెలల్లో, అక్షరాల 8 నెలల్లో పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జిని జనవరి 5వ తారీఖు నుంచి 8 నెలల్లోపు పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జిని 5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఇక మిగిలింది ములుమూడి కలుజు మీద బ్రిడ్జి. ములుమూడి కలుజు మీద బ్రిడ్జికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపో ఎల్లుండో వీలైనంత త్వరగా ములుమూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది. ఏదో రకంగా 100% ఈ యొక్క పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు ములుమూడి కలుజు మీద బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ప్రజల ఆకాంక్షలతో అని తెలియజేస్తూ, అనేక రకాల బాధలు పడిన ప్రజలు, అనేక రకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఆ యొక్క కలుజు మీద వెళ్ళాలంటేనే నరకం చూసే పరిస్థితి, ఎప్పుడు నీళ్లు పారే పరిస్థితి, మరీ చిన్నపాటి వర్షాలు వచ్చినా పెద్దపాటి వర్షాలు వచ్చినా అతి దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి. వీటన్నిటికి కూడా పరిష్కారం దొరికింది. నిధులు విడుదలైన టెండర్లు పిలిచారు. జనవరి 5వ తారీఖు ఉదయం 10 గంటల 5 నిమిషాలకి ఆ యొక్క శంకుస్థాపన చేసి అక్కడి నుంచి 8 నెలల్లో పూర్తి చేసి అందిస్తామని, అతి త్వరలోనే ములుమూడి కలుజు మీద బ్రిడ్జి కూడా ఆ యొక్క నిర్మాణం చేస్తానని మాట ఇస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, జిల్లాలో ఉన్న 2 మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, జిల్లా అధికారుల అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. అతి త్వరలో నెల్లూరు కార్పొరేషన్లో కూడా 2వ విడత, తొలి విడతలో ఏ విధంగా 339 పనులు ఒకే రోజు శంకుస్థాపన చేసి 60 రోజుల్లో పూర్తి చేసి ఏ విధంగా ప్రజలకు అందించి రికార్డు స్థాయిలో ఆ యొక్క ప్రజలకు మేళ్లు చేశామో, అదేవిధంగా డెవలప్మెంట్ 2G కింద ఏదైతే అతి త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్లో కూడా మళ్ళీ అభివృద్ధి పనుల జాతర చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సాధ్యం కాబోతుందని చెప్పని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి విషయంలో ఒక ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కృష్ణబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఐఏఎస్ అధికారి అందరూ కూడా, వీరందరికీ అటు అధికార యంత్రాంగానికి
రోడ్లు బోనాల శాఖలో ఏఈల దగ్గర నుంచి, డీల దగ్గర నుంచి, ఈల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, సీల దగ్గర నుంచి, ఈఎన్సీల దగ్గర నుంచి అందరికి కూడా ఏదైతే రోడ్డు పనుల అభివృద్ధిలో భాగంగా, రోడ్ల పనుల అభివృద్ధిలో భాగంగా ఈ నిధులు కేటాయించిన దానికి ప్రత్యేకంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇంకా సార్ ముఖాజ్ భాయ్, ఎనీ డౌట్స్? సురేష్, స్వామి, నరేష్, రాయేష్, ఏమైనా డౌట్స్? వైసీపీ పాలనలో 16 నెలల పాటు బయటకు వచ్చారు. ఈ మీ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు దాదాపు 16 నెలల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. అనుకున్న సాధించాలనుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఒకే ఒక అంశం మిగిలింది. మునుముడి కలుజు మీద బ్రిడ్జి. అది కానీ ప్రారంభిస్తే ఎన్నికల వేళ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100కి 100% నెరవేరినట్టే. దాన్ని కూడా త్వరలో సాధిస్తాం. అయితే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తున్న నియోజకవర్గం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పేరుకు నెల్లూరు రూరల్, కానీ నెల్లూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడే కాపురాలు ఉంటున్నారు. విఐపీలు కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది ఇక్కడే కాపురాలు ఉంటున్నారు. అదేవిధంగా పేదాసాదా ప్రజలు జిల్లా నలుమూలల నుంచి ఉపాధి కోసం నెల్లూరుకు వస్తే నెల్లూరు రూరల్ కాపురాలు ఉంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలు బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం వస్తే నెల్లూరు రూరల్ కాపురం ఉంటున్నారు. ఒక నెల రోజుల ముందు ఒక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ రెండోసారి వెళితే ఆ నెల రోజుల్లోనే మరో 10 ఇళ్ళు 12 ఇళ్ళు వేగం కట్టే పరిస్థితి. అంటే ఎంత చేసినా ఇంకా తక్కువే. ఇక శాసనసభ్యుడిగా 1-3 సార్లు భారీ మెజార్టీలతో, తొలిసారి 26,000, రెండోసారి 21, మూడోసారి 36, ఇలా భారీ మెజార్టీలతో 1-3 సార్లు నన్ను గెలిపించిన దానికి ఖచ్చితంగా ఆ యొక్క రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. వాస్తవం చెప్పాలి, ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఏ సమస్య లేకుండా చేయాలంటే ఎన్ని నిధులు అవసరం అంటే అక్షరాల 800 కోట్ల రూపాయల నిధులు కావాలి. సరే, అన్నీ ఒక్క రోజులో సాధ్యం అవుతాయంటే సాధ్యం కాదు. దశల వారీగా చేయిస్తాం. ఎన్నికలు విడిచిన హామీలు మాత్రం దీంట్లో పూర్తవుతాయి. భారీ మెజార్టీతో గెలిపించారు 1-3 సార్లు, వేల ఓట్ల తేడాతో. తుఫాను ప్రభావంతో రూరల్ సంబంధించి అనేక ప్రాంతాల్లో నీటి నిల్వ ఎక్కువైపోయాయి. దాని మీద ఏమైనా శాశ్వత పరిష్కారం చూపించారు? ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాం. మీకు తెలుసు, ఆ రోజు ఆ యొక్క తుఫాన్లో వేకోజాము 4 గంటల నుంచే రాత్రి వరకు కూడా అటు నేను కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కానీ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా కష్టించి పనిచేశారు. అధికారులు కూడా అన్ని రకాల సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.